అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. ఈరోజు ఒక సెన్సిటివ్ టాపిక్ ఒకటి మాట్లాడదాం అనుకున్నాను. అంటే చాలా కాలం నుంచి ఈ టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్ కాబట్టి మాట్లాడటానికి కొంచెం ఆలోచించి మాట్లాడుతున్నాను. దళితుల్లో ఎక్కువ పర్సంటేజ్ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకత ఉంటుంది, కాస్త వ్యతిరేకత ఉంటుంది. నిజమది. మనం లేని దాన్ని ఏదో చూపించి దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి నాకు ఇష్టం ఉండదు. నిజంగానే దళితుల్లో కొంత ఎక్కువ పర్సంటేజ్, అంటే ఎంత పర్సంటేజ్ అనేది వదిలేసేయండి, మొత్తం మీద అయితే ఉంది, వ్యతిరేకతే ఉంటుంది ఆయన మీద. నాకు తెలిసినంత వరకు, అంటే నేను చూసినంత వరకు. దానికి కారణాలు ఏముంటాయో అని నేను చాలా కాలం నుంచి ఆలోచిస్తాను. ఎందుకని ఇతని మీద కాస్త వ్యతిరేకత చూపిస్తూ ఉంటారు? ఇతనేమి కులాల వ్యతిరేకత ఆ టైప్లో ఏమీ ఆలోచించడు కదా, ఎవరినైనా సమానంగానే చూస్తాడు అతను. నాకు తెలిసినంత వరకు అతని మాటలను బట్టి చూస్తే కులాలను ఎప్పుడు విడదీయాలనుకోడు, లేకపోతే కులం వివక్ష చూపించడు. అటువంటి వ్యక్తిని ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తారా అని చాలా ఆలోచిస్తూ ఉంటాను నేను ఎప్పుడు కూడా, చాలా కాలం నుంచి. ఇది ఆలోచిస్తున్న టైంలో నాకు అనిపించింది ఏంటంటే ఆయన సామాజిక వర్గానికి సంబంధించి జనాభా ఎక్కువ ఉన్నారు రాష్ట్రంలో. అంటే ఆ సామాజిక వర్గంలో ఆయన పుట్టడానికి కావాలని ఎవరు పుట్టరు కదా, ఎవరు దేంట్లో పుడతారనేది ఎవరు ఇష్టపడి ఎవరు పుట్టరు. అలా పుట్టిన తర్వాత ఆ సామాజిక వర్గం ఇక తప్పదు, ఆ సామాజిక వర్గంలో పుట్టారు కాబట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఇంకా గుర్తింపు సమాజంలో వస్తుంది. ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు, అది కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ ఉంటారు. ఆ ఎక్కువ ఉన్న చోట దళితులకి వాళ్ళకి ఎక్కువ జనాభా ఉండడం వల్ల ఆటోమేటిక్గానే వాళ్ళకి కాస్త గొడవలు అవి జరుగుతూ ఉంటాయి. ఈ ఎక్కువ జనాభా ఉండడం వల్ల ఈ సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ గారికి చెందిన సామాజిక వర్గం ప్రజలు ఎక్కువగా ఉండటం వల్ల ఆ ప్రాంతాల్లో దళితులకో లేకపోతే వేరే వర్గాలకు అందరికీ జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరిని ఓన్ చేసుకుంటారు, అలా విడిపోతున్నారు. ఈ ఎవరైతే లోకల్లో పబ్లిక్ తోటి వాళ్ళకి ఉన్న ఇబ్బందుల వల్ల, వాళ్ళకి పడకపోవడం వల్ల ఆ సామాజిక వర్గంతో, ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ వ్యక్తి అంటే నచ్చట్లేదు. అయితే ఇలా చూడటం కరెక్టా? ఒక మనిషిని అతను ఇప్పుడు ఒక సామాజిక వర్గంలో కొంతమంది వ్యక్తుల వల్ల అందరూ అని నేను కాపు సామాజిక వర్గం చెందిన అందరూ దళితుల మీద వివక్ష చూపిస్తారు అని నేను అది ఎవరు కూడా అనరు. చాలామంది మంచి భావజాలంతో ఆలోచించే మనుషులు దాంట్లో కూడా ఉంటారు, అందరినీ సమానంగా చూసే మనుషులు దాంట్లో ఉంటారు. ఏ సామాజిక వర్గంలో అయినా సరే. ఇప్పుడు మనం ఏదో మాటకి మనకు నచ్చట్లేదని చెప్పి ఏదో మాట్లాడేసుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ప్రతి సామాజిక వర్గంలోనూ మనిషి అవుతాడండి ఫస్ట్. ఇంకా సామాజిక వర్గంలో పుట్టాం కాబట్టి సామాజిక వర్గం చెప్పుకోవాల్సి వస్తుంది. దౌర్భాగ్య స్థితి, ఏం చేస్తాం, ఉంది అట్లా. మనిషిలా చూసే మనుషులు చాలామంది ఉన్నారు సొసైటీలో, అన్ని సామాజిక వర్గాల్లోనూ ఉంటారు, వాళ్ళు వీళ్ళని ఏం లేదు. అయితే కొంతమంది వాళ్ళు చూపిస్తున్న వివక్ష వల్ల వాళ్ళకి ఆ వివక్షకు గురయ్యి దాని నుంచి వచ్చిన నెగిటివ్ ఇంప్రెషన్ పవన్ కళ్యాణ్ గారి మీద పడుతుంది. అది అక్కడ ఆ సామాజిక వర్గంతో వాళ్ళకు ఉన్న గొడవల వల్ల అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి ఆ రూట్ లెవెల్లో జరుగుతున్న ప్రాబ్లం అది అనేది నేను అనుకుంటున్నా. నాకు అర్థమైనంత వరకు నేను అనుకుంటుంది అది. కానీ అలా చూడటం కరెక్టా అంటే కరెక్ట్ కాదని ఎవరైనా కాస్త నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి రాష్ట్రంలో ప్రజలకి సేవ చేయాలనో, లేకపోతే రాష్ట్రం బాగుండాలనో, రాష్ట్ర భవిష్యత్ తరాలకి సంబంధించిన పిల్లలకి వాళ్ళకి సంబంధించి కాస్త మంచి భవిష్యత్తుని అందించాలను, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు నడిపించాలను, అందరినీ నిజంగానే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అందరినీ సమానంగానే చూసే వ్యక్తి. ఆయన మాటలు వింటే ఎవరికైనా అర్థమవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన మాటలు వినడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు. వింటే కాస్త ఆయన మాట్లాడే విధానం చూసిన తర్వాత కాస్త నమ్మకం కలుగుతుంది. కొంతమంది, అందరూ అంటలేదు, కొంత ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళు ఇష్టపడరు, మాటలు వినడానికి కూడా ఇష్టపడరు. అంత నెగిటివ్గా ఆలోచిస్తారు, నెగిటివ్గా థింక్ చేస్తారు. అంటే అక్కడ లోకల్లో వాళ్ళు లీడర్స్ లేకపోతే కొంతమంది ఏదో ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళని అలా ఏమంటారు డ్రైవ్ చేస్తారు.
వాళ్ళు అంత నెగిటివ్ ఇంప్రెషన్ ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద క్రియేట్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ అవసరాలు కూడా ఉంటాయి, లోకల్ లీడర్స్ కొంతమంది. కానీ మనం మనిషిలో చూడాల్సింది ఈ కులమో లేకపోతే రిలీజియనో చూసి రాష్ట్రానికి సంబంధించిన నాయకుల్ని నిర్ణయిస్తామంటే అది నిజంగానే మూర్ఖత్వం అవుతుంది. ఒక వ్యక్తి అతను హ్యుమానిటీ ఎలా ఉంది, అతను నిజంగానే మంచి వ్యక్తే కాదా, నిజంగా మంచి చేయగలడా లేదా, రాష్ట్రానికి సంబంధించింది కదా ఇది, ఆ ఆలోచన లేకుండా ఇలా ఉంటున్నామంటే నిజంగా అది బాధపడాల్సిన విషయం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాకు ఈ లోకల్లో మా సామాజిక వర్గంతో మాకు ఇబ్బంది ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మేము అతను మంచి వ్యక్తి అయినా కూడా మేము అతన్ని సపోర్ట్ చేయము, వేరే అతన్ని సపోర్ట్ చేస్తాము, అతను ఎలాంటి వ్యక్తి అయినా పర్వాలేదు అనే భావజాలం ఏదైతే ఉందో అది కరెక్ట్ అని ఎవరికల్లా ఆలోచించుకోవాలా. అంటే కొంత ఆలోచించే పబ్లిక్ అయినా సరే, చదువుకున్న వాళ్ళు కూడా అలా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. ఎక్కువగా దళితుల మీద ప్రతి ప్రాంతంలోని వివక్ష ఉందండి, ఇది కాదనలేని సత్యం. ఎంత పర్సంటేజ్ అనేది పక్కన పెట్టండి, నిజంగానే ఉంది. రూట్ లెవెల్ విలేజ్లో ఇంకా ఉంటుంది. కానీ ఎక్కువగా దళితుల మీద వివక్ష చూపించే ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి ఏదైతే రాయలసీమకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువ వివక్షత అక్కడ ఉంటుంది ఎక్కువగా. అసలు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేని ప్రాంతాలు కొన్ని ఉంటాయి అక్కడ, ఆ రాయలసీమ ప్రాంతంలో. ఆ ప్రాంతం నుంచి అటువంటి భావజాలం నుంచి వచ్చిన వ్యక్తికి వీళ్ళు ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అది నాకు అర్థం కాదు. అని నేను చదివినంత ప్రకారం ఎక్కువగా వివక్ష చూపించే ప్రాంతాల్లో అది ఎక్కువ ఉంటుంది. అంటే మిగతా ప్రాంతాల్లో కూడా ఉంటుంది, అందుకే సెన్సిటివ్ టాపిక్ అన్నాను దీన్ని. అన్నీ మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడుతున్నాను. మాట్లాడిన తర్వాత ఏమొచ్చినా నేను తీసుకోవాలి, అందుకే ఆలోచించి మాట్లాడతా. ఎక్కువగా అక్కడ జరుగుతుంది అనేది నేను చాలా చదివినంత వరకు నాకు తెలిసింది. అక్కడి నుంచి వచ్చిన ఒక వ్యక్తికి వీళ్ళు ఎక్కువ ఆదరణ చూపిస్తున్నారు, ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వీళ్ళకి నచ్చట్లేదు కాబట్టి. ఆ వ్యక్తి గురించి, లేకపోతే అతను ఏ టైపు వ్యక్తి, ఏ టైపు మనస్తత్వం, ఏ టైపు భావజాలం ఉన్న వ్యక్తి అనేది ఆలోచించడం మానేశారు. నిజంగా నాకు ఇది బాధ అనిపిస్తుంది. అంటే నిజంగానే నేను కొంతమందిని అడుగుతుంటాను, ఎందుకు నీకు పవన్ కళ్యాణ్ అంటే నచ్చట్లేదంటే అతని కారణాలు కూడా చెప్పలేకపోతున్నాడు. పోనీ అలా కాదు, ఎప్పుడైనా ఆయన మాట్లాడింది విన్నామంటే వినటానికి కూడా ఇష్టం ఉండదు అతనికి. కొంతమంది నేను అడిగినప్పుడు, అంటే మామూలుగా మాట్లాడే టైంలో నేను ఆర్గ్యుమెంట్ చేయనండి, ఎందుకంటే ఆర్గ్యుమెంట్ వల్ల మనుషులు మారిపోతారని నేను అనుకోను. ఇప్పుడు నేను వాళ్ళని ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళు రెచ్చిపోయి ఇంకా 4 ఏవో మాట్లాడతారు తప్ప, అంటే ఏదో కోపంలో ఏవో మాట్లాడేస్తూ ఉంటారు తప్ప రియాలిటీలో ఆలోచించే విధానం ఆ టైంలో ఉండదు. మేము ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు రియాలిటీలో ఆలోచించరు కూడా. వాళ్ళు ఏదైనా ఏమంటారు దాన్ని, వాళ్ళ ఆర్గ్యుమెంట్ని బలపరచుకోవడానికి ఏమైనా ట్రై చేస్తూ ఉంటారు తప్ప రియాలిటీలోనూ ఆ టైపు ఆలోచన వ్యక్తులు కాస్త తక్కువ మందే ఉన్నారు. బాధ కలిగించే విషయం ఇది. అందుకని నేను ఆర్గ్యుమెంట్ చేయను. ఆర్గ్యుమెంట్ వల్ల ఎవరు మారరండి. మార్పు అనేది వాళ్ళు చాలా లాంగ్ ప్రాసెస్ ఇది. అందుకే పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు ఎక్కువగా, 25 సంవత్సరాల టైం తీసుకుని వచ్చాను నేను అని చెప్పేసి. అది చాలా మందికి అర్థం కాదు. కొంతమంది దాన్ని నెగిటివ్గా ఎలా ప్రచారం చేయాలని ఆలోచించి ప్రచారం చేసేవాళ్ళు ప్రచారం చేసుకుంటారు. కానీ ఈ రకమైన ఆలోచన విధానం మంచిదా అంటే మంచిది కాదు, ఎవరైనా చెప్తారు. కాస్త ఆలోచించే జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారు. మీకు నిజంగానే పవన్ కళ్యాణ్ మీద నచ్చలేదంటే దానికి కారణాలు ఏమై ఉండాలంటే అతను మంచి వ్యక్తి కాదు, లేకపోతే అతను అవినీతిపరుడో, లేకపోతే అతను రౌడీజం చేస్తున్నాడనో, లేకపోతే అతను రాష్ట్రానికి మంచి చేయలేడు అని మీరు నమ్ముతేనో, లేకపోతే నిజంగానే అతనికి ఆ భావజాలం లేదో, లేకపోతే అతనికి నాలెడ్జ్ లేదో. కొంతమంది చదువుకి నాలెడ్జ్కి లింక్ పెడుతూ ఉంటారు. చదువుకి నాలెడ్జ్కి లింక్ లేదని తెలియని అజ్ఞానంలో ఉన్న వాళ్ళు కొంతమంది లింక్ పెడుతూ ఉంటారు. అతనికి ఉన్న నాలెడ్జ్కి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఉన్న నాలెడ్జ్కి, అతనికి తెలిసిన ఈ పొలిటికల్ దీని మీద కానీ, పొలిటికల్ నాలెడ్జ్ కానీ, లేకపోతే వేరే వేరే నాలెడ్జ్, అతనికి ఉన్నంత నాలెడ్జ్ చాలామందికి ఇప్పుడు ఎవరైతే మనకి జగన్ రెడ్డి గారు ఉన్నారో ఇందులో సగం నాలెడ్జ్ కూడా అతనికి ఉండదు నాకు తెలుసు. అతను పేపర్ చూస్తే కానీ చదవలేని వ్యక్తి అతను. మొత్తం పూర్తిగా చూసి చదువుతారు అతను కదా. నాలెడ్జ్ వేరు, ఎడ్యుకేషన్ వేరు. ఎడ్యుకేషన్ అనేది మీకు జాబ్కి సంబంధించి ఆ సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ ప్రకారం అది నాలెడ్జ్, అది ఎడ్యుకేషన్, అది వేరు. నాలెడ్జ్ వేరు. నాలెడ్జ్ అనేది పవన్ కళ్యాణ్కి చాలా ఉంది. మనకు కావాల్సింది అది హ్యుమానిటీ ఉండాలి.
అందరినీ సమానంగా చూసే తత్వం ఉండాలి. అవన్నీ పవన్ కళ్యాణ్ ఉన్నాయి. నేను మనస్ఫూర్తిగా ఖచ్చితంగా నేను నమ్ముతాను. అది చాలా స్ట్రాంగ్గా కూడా నేను చెప్పగలను. దాని మీద మాట్లాడాలంటే ఎంతసేపైనా మాట్లాడగలను, నిజం కాబట్టి. అవన్నీ వీళ్ళకి పాపం ఏంటంటే ఒకటే డామినేట్ చేస్తుంది ఏంటంటే, వీళ్ళ మీద లోకల్లో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళ మీద కొంతమంది వివక్ష చూపిస్తున్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి వీళ్ళకి నచ్చట్లేదు, అంతే కారణం నాకు అర్థమైనంతవరకు. కానీ అది కరెక్టా అనేది కాస్త చదువుకున్న వాళ్ళైనా ఆలోచించి, రాష్ట్రము లేకపోతే రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి ఇది భవిష్యత్ తరాల పిల్లలకి కనీసం సరే ఇప్పుడు వదిలేసేయండి, మన జనరేషన్ ఎలాగో ఇక ఏం చేయలేము దీన్ని, ఇప్పుడు అయిపోయేది కాదు. భవిష్యత్ తరాలకి సంబంధించిన పిల్లలకి సంబంధించిన భవిష్యత్తు కాబట్టి ఆ తరాలకి కనీసం భవిష్యత్ తరాల్లో పిల్లలకి ఉపాధి అవకాశాల కోసమో లేకపోతే ఈ ఆర్థికంగా డెవలప్మెంట్ అంటే ఓన్లీ సంక్షేమ పథకాలు అనేది ఎంతవరకు అంటే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునే వరకు వాళ్ళకి ఆ ఫలాలు అంటే సంక్షేమ పథకాలతో చేయూతను అందించి వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టడానికి తోడ్పాటు అందివ్వాలి. అది ప్రభుత్వం అంటే. అంతేగాని నేను సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటాను, మీరు అవి తీసుకుంటూ ఉండండి, నేను ముఖ్యమంత్రిగా కొనసాగుతాను అనేది ఆ టైప్ మెంటాలిటీ ఉన్న వ్యక్తిని నేను ఎప్పటికీ నమ్మను. సంక్షేమం ఇవ్వాలి ఎప్పటివరకు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునే వరకు. ఆ నిలదొక్కుకోవడానికి కావాల్సిన విధంగా ఆ ముందడుగు వేయాలి కదా, నడపాలి కదా, దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచించాలి కదా. ఇండస్ట్రీస్ తీసుకురావడము లేకపోతే పిల్లల్నే ఇండస్ట్రియలిస్ట్ కింద చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఆ టైప్లో మనకి మ్యాన్ పవర్ చాలా ఉంది కదా ఇక్కడ. ఆ టైప్ ఆలోచించే వ్యక్తులు అయితే ఏమైనా ఆలోచించి నేను కూడా ఆలోచించి ఓటేస్తా, నాకు ఇబ్బంది ఏం లే. మన రాష్ట్రానికి మంచి జరగాలి కదా ఫైనల్గా కావాల్సింది. ఆ భావజాలమే లేని ఒక వ్యక్తిని నమ్మంటే నేను ఎలా నమ్ముతాను? అటువంటి ఆలోచన విధానం ఉన్న వ్యక్తిని కేవలం ఒక సామాజిక వర్గంలో పుట్టాడని చెప్పి అతని మీద అంత వ్యతిరేకత నింపుకోవడం, దాన్ని ఏమనాలి? అయితే నేను ఆలోచిస్తూ ఉంటాను నిజంగానే, నాకు ఎందుకంటే ఇది నాకు చాలా కాలం నుంచి ఈ ఆలోచన ఉంది, మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఎందుకని ఇంత వ్యతిరేకత చూపిస్తూ ఉంటారు కొంతమంది, అంటే అందరూ అంటలేదు, కాస్త ఎక్కువ పర్సంటేజ్. ఎంత పర్సంటేజ్ అనేది వదిలేసాను, అది కరెక్టా కాదనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. కొంతమంది చదువుకున్న వాళ్ళైనా ఆలోచించుకుని వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గం ఆ దళితుల్లో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి చెయ్యాలి. మరి వాళ్ళు చేస్తారా లేదా అంటే ఏమో, నాకు ఎప్పటికి జరుగుతుంది అనేది టైం పట్టేదే. అందుకే ఈయన ఏం చేస్తూ ఉంటారంటే ఇలాగ ఈ సామాజిక వర్గాలతోటి మీటింగ్లు పెడుతూ ఉంటారు. కొంతమంది అయినా మారతారని పవన్ కళ్యాణ్ అని ఆయన చేస్తూ ఉంటారు. అందుకని కొంతమంది అలా మారుతూ ఉంటారని, అది టైం పడుతుంది కదా. వాళ్ళలో ఆ వ్యతిరేకత భావం నింపుకుని ఉన్న వ్యక్తుల్ని మార్పు రావాలంటే టైం పడుతుంది. వాళ్ళు వ్యతిరేకత ఎందుకు పెట్టుకున్నారు అంటే లోకల్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ వల్ల. దాన్ని ఆయన మీద అప్లై చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద. అది నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటిది ఆయన నిజంగానే అలాంటి వ్యక్తి అయితే ఓకే, వివక్ష చూపించే వ్యక్తో లేకపోతే అవినీతిపరుడో లేకపోతే రౌడీ బ్యాక్గ్రౌండో లేకపోతే ఆ టైప్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తో ఆ టైప్ మనస్తత్వం ఉన్న వ్యక్తో అయితే మీరు అలా అనుకుంటే తప్పేం లేదు, దాన్ని నేను వ్యతిరేకించేవాడిని కూడా కాదు. అంటే నేను ఇప్పుడు ఏదో సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి ఆయన సపోర్ట్గా ఏదైనా మాట్లాడేస్తాను అలా అనుకుంటే నేనేం చేయలేను దానికి. నేను అలా మాట్లాడే వ్యక్తిని కూడా కాదు. నేను కూడా ఆలోచిస్తాను కాస్త, ఎంతో కొంత ఎంత పర్సంటేజ్ అని వదిలేస్తే నేను రాష్ట్రం గురించి ఆలోచిస్తాను, రాష్ట్రానికి నాయకుడైతే మంచి చేస్తాడని ఆలోచిస్తాను. ఈయన ఇప్పుడు కొంతమంది వచ్చేసి మరి చంద్రబాబు గారికి సపోర్ట్ చేసేస్తున్నారు, అతను మంచివాడా అంటూ ఉంటారు. ఇప్పుడు మనం ఒక వ్యక్తి అవినీతితోటి వచ్చిన డబ్బుతోటి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని, అంటే రాష్ట్రం ఆలోచనల కంటే ఆయన వ్యక్తిగత ఆలోచనలు ఎక్కువ ఉన్న వ్యక్తి కాస్త ఎక్కువ తక్కువలు చూసుకుంటాం కదా. ఉన్న వాళ్ళలో కాస్త మంచి వాళ్ళతోటి పొత్తు పెట్టుకోవడం తప్పదు. మరి ఏం చేస్తాం? కొన్ని సమయాల్లో ఒక వ్యక్తి ఆలోచన విధానం వల్ల రాష్ట్ర భవిష్యత్తు కాస్త అంధకారంలోకి వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఇంకొంచెం వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది. అది అర్థం కాకో లేక అర్థమైనా అడుగుతూ ఉంటారు కొంతమంది, ఎందుకంటే వాళ్ళ అవసరాలు కాబట్టి. వాళ్ళ అవసరాల కోసం ఏమైనా మాట్లాడే వాళ్ళు ఏమైనా మాట్లాడతారు కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. నేను నమ్మిన ఫ్యాక్ట్ అయితే అది. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు
ఇలాంటి వ్యక్తి ఒక జగన్ రెడ్డి గారు అనే వ్యక్తి చేతుల్లో ఉంటే భవిష్యత్తు ఏంటనేది తెలియట్లేదు కదా. అందుకని ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇతని బలం సరిపోక వాళ్ళతో పొత్తు పెట్టుకుని ఫస్ట్ ఆయన అధికారంలోంచి కిందకి దింపి వీళ్ళ ఉమ్మడి ప్రభుత్వం తీసుకొచ్చి కాస్త మంచి పాలన అందించి ఆ తర్వాత పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని నేను అనుకుంటున్నా. అది కాదు వేరేగా అనుకునే వాళ్ళు వేరేగా అనుకుంటారు, దాన్ని ఏం చేయలేం కదా. ఆలోచించి చూస్తే నాకు అనిపించింది అది. ఆలోచించకుండా నాకు నచ్చలేదు కాబట్టి నేను ఏమైనా మాట్లాడతాను అనుకునే వాళ్ళకి ఏమైనా అనిపిస్తుంది, అది వేరే విషయం. సో అది దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను. మాట్లాడి అసలు నాకు అనిపించింది చెప్పాను. అది దేనికి ఎలా వాళ్ళు ఆలోచిస్తారు అనేది నాకు చాలా పెద్ద క్వశ్చన్. అది నిజంగానే ఈయన అంత మంచి వ్యక్తి కాదా, వాళ్ళంతలా ఎందుకు కొంతమంది వ్యతిరేకత చూపిస్తూ ఉంటారు అనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న క్వశ్చన్ అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.